Roadway, a manual to self. మనం ఎంటైర్ సైకిల్ చూసాం. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, స్థూల శరీరం కంటే సూక్ష్మ శరీరం ఒక జీవితకాలం 4 రెట్లుంటుంది. సూక్ష్మ శరీరం కంటే కారణ శరీరం యొక్క జీవితకాలం ఇంకో 4 రెట్లు ఎక్కువుంటుంది. ఈ 3 శరీరాలు ఎగ్జిస్టెన్స్‌లో ఉండే 3 జోన్స్ పూర్వసువలో ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి నిర్దేశించబడిన సాధనాలు. అందుకని అదే మనం కాదు. అది సెల్ఫు కాదు. అయితే ఈ టోటల్ ప్రాసెస్‌లో ఫిజికల్ బాడీ డిసింటిగ్రేట్ అయిపోతుంటుంది. దాని ఎలిమెంట్స్ కింద ఏ ఎలిమెంట్స్ నుండి ఏర్పడిందో ఆ ఎలిమెంట్స్ కింద డిసింటిగ్రేట్ అయిపోతుంది. అలాగే సూక్ష్మ శరీరం గూడా అవుతుంది. అలాగే కారణ శరీరం గూడా అవుతుంది. సో, మనీ ఇక్కడ ఎలా ఉందంటే ఇప్పుడు సపోజ్ ఏ కార్బను, హైడ్రోజను, ఆక్సిజను, సల్ఫరు, ఫాస్ఫరసు, నైట్రోజను అణువులతో నేను ఏర్పడ్డానో ప్రెజెంట్ ఈ జన్మలో ఉన్నానో, అవే అణువులు మళ్ళా నాకొచ్చేస్తాయని గ్యారంటీ ఉందా? సో, ఇది ఆల్‌మోస్ట్ ఆల్ ఎలాంటిదంటే ఓ సముద్రంలోంచి ఒక చెంచాడు నీళ్లు తీసుకొస్తున్నా. మళ్ళా చెంచాడు నీళ్లు సముద్రంలో నీళ్లు పోసా. మళ్ళా ఇంకో చెంచా తీసుకొచ్చా. ఈసారి తీసుకొచ్చిన చెంచా నీళ్లు ఇంతకు ముందు తీసుకొచ్చిన చెంచా నీళ్లు ఒకటేనా? కంటెంట్ పరంగా ఒకటే, స్వరూప స్వభావం పరంగా ఒకటే. కానీ ఎగ్జాక్ట్‌గా అదే కాదు. ఎందుకంటే అది లేబుల్ చేయబడి లేదు కాబట్టి. సేమ్ ఇలాంటి సిట్యుయేషన్‌లో మనీ రీఇన్కార్డినేట్ అయ్యేది ఏమిటి? సో, ఇక్కడ ఈ మెకానిజం అర్థం చేసుకోవడానికి ఉన్న హైపోథెసిస్ ఏమిటయ్యా అంటే, మహా రీజియన్‌లో 3 రిసీవర్స్ ఉంటాయి. ఈ రిసీవర్స్‌లో మైక్రో రికార్డింగ్ మానిటర్స్ అని చెప్పొచ్చు ఇవి. ఇవి భూ ఎక్స్‌పీరియన్స్‌ని, సో ఎక్స్‌పీరియన్స్‌ని మొత్తం రికార్డ్ చేస్తాయి. అయితే ఆ రికార్డ్ చేసిందంతా వినియోగించడం జరగదు. దాంట్లో ఓన్లీ మెడిటేటివ్‌గా, వెల్ ప్లాన్డ్‌గా ఏదైతే నువ్వు హార్మ్ చేసావో అవి మాత్రం రిడెంప్షన్‌కి వెనక్కొస్తాయి. అవి 5% కంటే ఎక్కువ అలాట్‌మెంట్ ఉండదు. దీన్నే ప్రారంభ కర్మ అంటారు. మిగతా 95% అంతా నీ ఫ్రీ విల్‌ని వాడుకొని నువ్వు ఏం చేస్తావు బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఈ భవిష్యత్తుకి ఎక్స్‌పీరియన్స్ అంతా మళ్ళా నీకు రికార్డ్ అవుతుంది గదా! సో, దీన్ని రికార్డ్ అవ్వటంలో నీకో థాట్ ప్యాటర్న్స్ ఫార్మ్ చేసుకుంటావు. కొన్ని వాసనాస్ కొత్తవి క్రియేట్ చేసుకుంటావు. కొన్ని వాసనాస్ పాతవి వదులుకుంటావు. సో, ఇలాగ నెక్స్ట్ లైఫ్‌కి ఒక టెంప్లేట్ ఫార్మ్ అవుతుందనమాట. నెక్స్ట్ లైఫ్‌లో ఈ వాసనాసు, ఈ థింకింగ్ ప్యాటర్న్స్ నువ్వు ఏదైతే జస్ట్ టెంప్లేట్ ఫార్మ్ చేసుకున్నావో, అది పొందటానికి అది వాటికి స్ ఎలాంటి శరీరం పొందాలి? ఎలాంటి పర్య పరిసరాల్లో నువ్వు బతకాలి? ఏమిటి? అనే దాన్ని బట్టి అది డిసైడ్ చేసే ఫార్మాట్ టెంప్లేట్ ఏమో ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అన్నమాట. అంటే గ్రాస్ ఎసెన్స్ లేదా ఫైన్ ఎసెన్స్ లేదా సటిల్ ఎసెన్స్. సో, వీటి యొక్క కాంబినేషన్‌తో బర్త్ జరుగుతుందన్నమాట. అంటే క్రూడ్‌గా చెప్పాలంటే నీ యొక్క వాసనాస్ అండ్ థాట్ ప్యాటర్న్సే సైకిల్ అవుతున్నాయి. పునర్జన్మ పొందుతున్నాయి. చెప్పాను గదా! కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. సో, ఎనీవే ఇప్పుడు ఈ కర్మ కాన్సెప్ట్‌లో ఈ రికార్డింగ్ మైక్రో రికార్డింగ్ మానిటర్ ప్రాసెస్ గురించి ఒకసారి చూద్దాం. సో, ఇన్‌కార్డినేషన్‌లో నెక్స్ట్ స్టేజ్ చూస్తున్నాం మనం. ఇది మహా రీజియను. ఈ మహా రీజియన్‌లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా క్యాజువల్ బాడీ దానికి ప్రదానం చేయబడుతుంది. ఇక్కడ 3 రికార్డర్స్ మైక్రో మోషన్ రికార్డర్స్. ఇక్కడ ఆకాషిక్ రికార్డ్స్ అంటారు వీటినే. నెక్స్ట్ అది క్యాజువల్ బాడీతో సుహలోకి తర్వాత ప్రాసెస్‌లో గుహలోకి, భూలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మూడిట్లోనూ ఇంచుమించు అదే రిపీట్ అవుతుంది. సో, ఇక్కడ ప్రదానం చేయబడిన కాజల్ బాడీని మనం ఎలక్ట్రానిక్ బాడీ అని చెప్తున్నాం. ప్లస్ సో, సటిల్‌నెస్ చెప్పడానికమాట. ఇప్పుడు మాలిక్యులర్ బాడీ, సెల్యులర్ బాడీ, మాలిక్యులర్ లెవెల్‌లో చూస్తున్నావు. అదే ఎలక్ట్రానిక్ బాడీ ఇంకా సబ్‌టామిక్ పార్టికల్ లెవెల్‌లో చూస్తున్నావు దాన్ని. 3 ఇదే అది, అదే ఇది కదా కాదు. వాటి యొక్క లక్షణాలు తేడా ఉంటాయి.
ఆ డైమెన్షన్‌లో దాని లక్షణాలు తేడా ఉంటాయి. సో, ఇక్కడ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఏమిటి? బుద్ధి. సో, అసలెందుకని బాడీ అండ్ బుద్ధి ప్రదానం చేయబడింది? టు ఎక్స్‌పీరియన్స్ ద ఎక్సిస్టెన్స్. ఆఫ్‌కోర్స్ ఈ డివైన్ ఫ్రాగ్మెంటు సెల్ఫ్ అనేది క్రియేషన్‌లోంచి ఎక్సిస్టెన్స్‌లోకి విల్లింగ్‌గా ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికే వచ్చింది. సో, ఇక్కడ ఒక సైకిల్ రన్ అవుతుంది. దీన్ని ఎక్స్‌పీరియన్స్ అవ్వటంలో. సో, ప్రతి ఎక్స్‌పీరియన్స్ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ప్రతి ఎక్స్‌పీరియన్స్ ఒక ఇంప్రెషన్‌ని క్రియేట్ చేస్తుంది. ఆ ఇంప్రెషన్‌ని మనం ఏమంటామంటే కర్మ అని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో. నెక్స్ట్ ఈ ఈ ఈ కర్మ సమ్‌హౌ ఇంప్రెషన్స్ ఉన్నాయే, ఇంప్రెషన్స్ సమ్‌హౌ అక్యుములేట్ అవుతాయి. అవి మానిఫెస్ట్ యాస్ ఎ వాసనాస్. వాసనాస్ కింద క్రియేట్ అవుతాయి. సో, ఈ అక్యుములేటెడ్ ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాసనాస్ అంటారన్నమాట. సో, వాసన అనే పదం ఎందుకు వాడారంటే అవి స్మెల్ ఔట్ అవుతాయి కాబట్టి. సో, అవి అలాంటి సిట్యుయేషన్‌ని, అలాంటి పర్సన్‌ని నీ లైఫ్‌లోకి అట్రాక్ట్ చేస్తాయి. జస్ట్ లైక్ ఓ ఫ్లవరు బటర్‌ఫ్లైస్‌ని అట్రాక్ట్ చేస్తుంది. అలాగే ఓ చచ్చిపోయిన, కుళ్ళిపోయిన జంతు చర్మం ఉందంటే, అది కొన్ని రకాల బాక్టీరియాని అది అట్రాక్ట్ చేస్తుంది. ఇలాగా స్మెల్ ఔట్ అనే పదం వాడతాం గదా! సో, అలాగా అనుకోని వాసన అనే పదం వాడతారనమాట. సో, నువ్వు నీ జీవితంలో తారసపడిన మనుషులు నువ్వే అట్రాక్ట్ చేస్తుంటావు. నీ సిట్యుయేషన్‌లో నువ్వే అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటావు తెలీకుండా. వాసనాస్ రూపంలో. దీన్నే సింపుల్‌గా ఏం చెప్తానంటే, ఒక రకమైన స్వభావం ఉన్న వాళ్ళందరూ కలుస్తారు. ఒక రకమైన లైక్ ఉన్న వాళ్ళందరూ కలుస్తారు. ఇలాగా పై సర్ఫేస్ లెవెల్‌లో అర్థం చేసుకుంటుంటారు. సో, ఈ వాసనాసే మొత్తం అంతా ఒక రీస్ట్రక్చరింగ్ అయ్యాయనుకో, దాన్ని మనం సంస్కారం అంటాం. ఆ సంస్కారం యాక్ట్స్ రూపంలో, బిహేవియర్ రూపంలో బయటకొస్తుంటుంది. ప్రతి యాక్షను ఇట్ క్రియేట్స్ సర్టెన్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇట్ క్రియేట్స్ ఇంప్రెషన్. మళ్ళా కర్మ సైకిల్ మాట. అంటే కర్మ, వాసన, సంస్కార. కర్మ, వాసన, సంస్కార. ఈ సైకిల్ తిరుగుతున్నప్పుడు ఎగ్జాక్ట్ కాపీ. ట్రూ కాపీ అని గూడా అనకూడదు. ఎగ్జాక్ట్ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నో, ఆ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ మహా రీజియన్‌కి చేరవేయబడతాయి. ఆ మహా రీజియన్‌లో రికార్డ్ అవుతాయి. అక్కడ 3 మైక్రో రికార్డింగ్స్ ఉన్నాయి కదా! సో, ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అంతా రికార్డ్ ఒక చోట అవుతాయి. ఊహ ఎక్స్‌పీరియన్స్ రికార్డ్ ఒక చోట అవుతాయి. సుహాంత ఎక్స్‌పీరియన్స్ రికార్డ్ అయితే అవుతాయి. ఈ రికార్డ్ చేసినవి ఎలా వాడబడతాయి ఏంటి అనేది మనం హైపోథెసిస్ ఆఫ్ కర్మలో తెలుసుకుంటాం. కర్మ గురించి తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటాం. సో, దీన్ని జస్ట్ ఒక సామాన్య మనుషుడికి అర్థం అవ్వటం కోసమని చిత్రగుప్తుడు రాస్తాడు, చిట్టాలు రాస్తాడు ఇలా అన్నారు. బట్ ఇక్కడ పనిష్మెంట్ అని గాని, రివార్డ్ అని గాని లేదు. ఇదొక మెకానిజం త్రూ విచ్ ఇట్ వర్క్స్. ఎక్స్‌పీరియన్స్ అవ్వటం అనేది ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ అనేది ఎక్సిస్టెన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ అవ్వటం అనేది ఇట్ వర్క్స్. ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ ఎక్స్‌పీరియన్స్ అవ్వటం ఎక్సిస్టెన్స్‌లో అనేది ఒక ప్లే అని చెప్పాను కదా! ఒక గేమ్ లాంటిది. సో, గేమ్ రూల్‌కి వర్తించి జరగాలి. ఆ గేమ్ ప్రోగ్రెషన్‌లో నడవడానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్, సెట్ ఆఫ్ లాస్ ఉంటాయి. వాటిలతో అది ఆపరేట్ చేయబడుతుంది. అలాగా ఇక్కడ ఇది ఆపరేటింగ్ ప్రిన్సిపల్ అన్నమాట. సో, ఈ ఆపరేటింగ్ ప్రిన్సిపల్ అనేది 2, 2 కోఆర్డినేట్‌గా ఫంక్షనల్‌గా చేస్తుంది. ఫంక్షనల్ యాస్పెక్ట్స్ ఉంటాయి. ఈ లా ఆఫ్ కర్మ అనేదొకటి, ఇన్‌కార్డినేషన్ అనేదొకటి. సో, ఇన్‌కార్డినేషన్‌లో మళ్ళీ జన్మలొస్తుంటాయి. ఈ జన్మ అనేది ఎవరు డిసైడ్ ఎవ ఏజ్ ఎలాంటి ఆహ్, తల్లిదండ్రులకు పుట్టాలి, ఎలాంటి వాతావరణంలో పుట్టాలి, ఇలాంటివన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు? ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అండ్ థింకింగ్ ప్యాటర్న్స్ ఆర్ వాట్ వి కాల్ వాసన. సో, అందుకని నీ వాసనాసు, నీ యొక్క ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్సే మళ్ళా రీఇన్కార్డినేట్ అవుతోంది అని అర్థం చేసుకోవచ్చు. బట్ ఈ ప్రాసెస్ అంతా ఎందుకు జరుగుతోంది అంటే, సెల్ఫ్ గురించి జరుగుతోంది. సెల్ఫ్ ఏమిటయ్యా అంటే విల్లింగ్‌గా అది క్రియేషన్ నుండి ఎక్సిస్టెన్స్‌లోకొచ్చింది. ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి. ఎందుకయ్యా అంటే, ఇక్కడ క్రియేషన్‌లో అన్‌ప్రెడిక్టబిలిటీ లేదు. అన్‌సర్టెనిటీ లేదు. అంతా ఈక్వలు. సో, ఒక రకమైన సేమ్‌నెస్‌కి గురవుతుందన్నమాట. వాట్ ఈస్ ఆ సేమ్‌నెస్‌ని మనం మన లాంగ్వేజ్‌లో చెప్పాలంటే బోర్ అనొచ్చు. బోర్ కొట్టటం అనే మాట వాడుతుంటాం గదా! సో, సేమ్‌నెస్ ఫీల్ అయినప్పుడు నువ్వు బోర్ కొడుతుంది అలాగమాట. సో, అందుకని ఎప్పుడైతే దీని సేమ్‌నెస్ ఫీల్ అవుతోంది డివైన్ ఫ్రాగ్మెంట్ అనేది డివైన్ హోల్‌నెస్ గ్రహించిందో అది ఆటోమేటిక్‌గా ఇట్ ఈస్ ఆర్డైన్ ప్రాసెస్ అన్నమాట.
అందుకని ఆల్రెడీ దానికి కావాల్సిన ప్రైమరీ ఫ్రేమ్ వర్క్ అంతా తయారు చేసేసుంటుంది. ఆ ప్రైమరీ ఫ్రేమ్ వర్క్‌లోనే ఎక్సిస్టెన్స్ ఫార్మ్ అవుతుంది. ఎగ్జిస్టెన్స్‌లో ఉండే ప్రతి ఎలిమెంటు, ప్రతి జోను, ప్రతీది ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ట్రూత్ ఒక మేనిఫెస్టేషన్. ట్రూత్ యొక్క మేనిఫెస్టేషన్. థాంక్ యూ. వాయిస్ రికార్డింగ్ సరిగ్గా కాల్సకపోవటం వల్ల ఈ వీడియోని ఇవాళ మళ్ళా రిలీజ్ చేయడం జరిగింది. థాంక్ యూ.